తులసి. అన్నా ఏంట్రా? నువ్వు ఫేస్బుక్లో ఉన్నావా? లేదురా, పొద్దున్నుంచి ఇంట్లో ఉన్నాను. అది కాదు, వదిన ఫేస్బుక్లో ఉంది. పొద్దున్న ఇంటి దగ్గర చూసాను. అంటే నీకు ఫేస్బుక్ గురించి కూడా కొత్త కాఫీ షాపా? ఎక్కడ పెట్టారు? ఐ నో. అన్నా వదిన లైబ్రరీకి వెళ్దాం. నువ్వు ముందుగా చెప్తా. వెళ్ళిపోయి. ఓ షిట్ తులసి. వీడిని మనం ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నట్టున్నాం. నువ్వు ఇలా కూర్చుని కూరగాయలు తరిగి అన్నాళ్ళైంది. ఐ డోంట్ నో. పోనీ మనం ఇద్దరం ఇలా కూర్చుని ప్రశాంతంగా 10 నిమిషాలు మాట్లాడుకుని అన్నాళ్ళైంది. 5 years. అంటే పిల్లలు పుట్టక ముందన్నమాట. యా. మనం బేబీ సిట్టర్ కోసం ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాం. దొరికిందా? సో ఒక నెల రోజులు తనకి పిల్లలు అలవాటైతే మనం పిల్లల్ని వదిలేసి థియేటర్కి వెళ్ళి మరీ సినిమా చూడొచ్చు. You're absolutely right. ఎస్. Wow. సో నేను బయలుదేరుతానక్క, చిన్న పని ఉంది. భోంచేసాడు నాన్న. లేదక్క, లేట్ అయిపోతుంది. బావ వంట చేస్తున్నారు. బావా వదిలేక. సరే బాయ్ అక్క. బాయ్ బావా. సర్లే బాయ్. బాయ్ రకొత్లు. నాన్న సాయంత్రం వచ్చి పాయసం చేసి ఉంచుతాను. బాయ్ నాన్న. స్పేస్ లోంచి కిందకి వచ్చి కూరగాయలు కట్ చేయండి. రేపొద్దున మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, ఒకరి గురించి ఒకరికి తెలియకపోతే రోజు తిట్టుకోవడం కొట్టుకోవడం, ఆ తర్వాత పెళ్ళా? ఇప్పుడు పెళ్లి గురించి ఎవడు మాట్లాడాడు? అంటే నచ్చితే పెళ్లి చేసుకోవా? అంటే ఇప్పుడప్పుడే పెళ్లి సంగతి ఎందుకని బంగారం? ఇదిగో నీకు చాలా క్లారిటీ కావాలి. క్లారిటీ లేని వాళ్ళతో నాకు అసలు నచ్చితే చేసుకుందాం కానీ ఇప్పుడు అప్పుడే రోజుకి 24 గంటలు కలిసి ఉండాలంటే ఎలా కుదురుద్ది? నీకు కంపేర్సింది, నాకు కంపేర్సింది. సర్లే పంచి, నేను బ్యాగ్ చదువుకుని రేపు మీ ఇంటికి వచ్చేస్తా, నువ్వు మేనేజ్ చేసుకో. అమ్మో మా ఇంట్లో చంపేస్తారు. అయితే టేక్ 2, నువ్వు బ్యాగ్ చదువుకుని మా ఇంటికి వచ్చి నేను మేనేజ్ చేస్తా. అమ్మో మా ఇంట్లో చంపేస్తారు. అమ్మాయికి అసలు ఇష్టం లేదురా, మళ్ళీ అదే డైలాగ్ చెప్తుందిరా. ఏదో చెయ్యండి రా, ఏదో చెయ్యండి రా.